అధ్యక్ష కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామంటున్నారు అధ్యక్ష. కానీ అత్తాకోడలకు పంచాయతీ పెట్టినారు అధ్యక్ష. మొన్న ఈ మధ్యన నేను సూర్యాపేట పోతే అక్కడ ఒక అవ్వ దగ్గర పోతే అధ్యక్ష అక్కడ జరిగిన చిన్న ఉదంతం అధ్యక్ష. ఆ పెద్దామ చెప్తున్నది అధ్యక్ష, నా కొడుకు పెళ్లి చేసిన సార్ 6 నెలల కిందట నేను అనుకున్నా మా కోడలి పిల్ల తులం బంగారం తెస్తుందేమో, నెలకు 2500 వస్తుందేమో అనుకున్నా, ఆమె ఏం తెలియదని చెప్తా ఉంది అధ్యక్ష. ఆ కోడలి పిల్ల బాగా గడుస్తుంది అధ్యక్ష. ఆమె కూడా అంటున్నది అధ్యక్ష, నేను కూడా చెప్పినాను సార్, నేను కూడా అనుకున్నా మా అత్తకు 4000 పెన్షన్ వస్తుందేమో అనుకున్నా, వస్తలేదు, మరి నేనేం చేయాలన్నది. అత్తకి ఇస్తా అన్నారు, మామకి ఇస్తా అన్నారు, 4000 పెన్షన్ అన్నారు, వస్తలేదని చెప్పి అత్తా కోడళ్ళ పంచాయతీలు పెడతా ఉన్నారు సార్. అధ్యక్ష అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో పేరు రాసేది అధ్యక్ష, గోడల మీద రాసేది ఓ స్త్రీ రేపురా అని. ఇలా వీళ్ళ పరిపాలన అట్లే ఉంది అధ్యక్ష. ఏది అడిగినా ఓ స్త్రీ రేపురా. మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట, కోటి మందిని. ఎట్లా చేస్తారో వీళ్ళకి ప్లాన్ ఉందో లేదో తెలియదు, కానీ ప్రజలకు మాత్రం అర్థమైంది అధ్యక్ష. 40% బడ్జెట్ చూసిన తర్వాత మొత్తానికి అర్థమైపోయింది అధ్యక్ష. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా నెలకు 2,500 ఇవ్వాలని 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు, వారి కోసం ఒక 10,000 కోట్లు అంచనాలు సవరించి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. బంగారం అన్నారు, మరి లంక బిందెలు దొరికినాక ఇస్తారా, ఎప్పుడు ఇస్తారా చూడాలి అధ్యక్ష, చూద్దాం అధ్యక్ష. కేసీఆర్ కిట్ ఎగిరిపోయింది, న్యూట్రిషన్ కిట్ ఆగిపోయింది, సీఎం బ్రేక్ఫాస్ట్ రద్దయింది, తల్లి బిడ్డలకు మరి మాతా శిశువులకు కూడా మంచి జరిగే మంచి పథకాలను కూడా రద్దు చేశారు అధ్యక్ష. బతుకమ్మ చీరలు బంద్, రంజాన్ తోఫా బంద్, క్రిస్మస్ కానుక బంద్, ఆఖరికి ఆశాలు అంగన్వాడీలు మీరు కూడా వాళ్ళని రిప్రజెంట్ చేశారు సార్. 18,000 జీతం ఇస్తామని మేనిఫెస్టో చైర్మన్ గారు పెట్టారు, వాళ్ళకు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళకు ఒక 500 కోట్లు కేటాయించండి అధ్యక్ష. మొత్తం ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. చెప్పాలంటే క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉందని చెప్పి స్వయంగా డీజీపీ గారే హైదరాబాద్ లో 40% పెరిగిందని, సైబరాబాద్ లో 64% పెరిగిందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. చాలా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రోటోకాల్ వైలేషన్స్ ఇంకా చెప్తే చాలా ఉంటాయి. క్రైమ్ రేట్ ఎట్లా ఉందంటే, పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే, మా హరీష్ రావు గారి మీద కాంగ్రెస్ నాయకుడు అంటాడు అధ్యక్ష, పెట్రోల్ పోసి చంపేస్తా అంటాడు, కానీ చర్యలు ఉండవు, కేసులు కావు. కానీ మా మీద మాత్రం చిన్న వాటి కేసులు, జైలు. ఏం పర్వాలేదు అధ్యక్ష. ఉద్యోగులు మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు సార్, మీ దగ్గర కూడా వచ్చారు ఉద్యోగులు, మీరే చెప్పారు కొత్త పీఆర్సీ ఇస్తాం, డిఏలు ఇస్తామన్నారు. 5 డిఏలలో ఒకటి ఇచ్చారు అధ్యక్ష, మహాప్రభు అని వేడుకుంటే. ఇప్పుడు ఉద్యోగులు కొత్త నిర్వచనాలు చెప్తున్నారు సార్. ఐఆర్ అంటే ఇప్పట్లో రాదు, డిఏ అంటే దయచేసి అడగొద్దు, పీఆర్సీ అంటే పనికిరాని చర్చలు. అట్లా అయిపోయింది అధ్యక్ష ఈరోజు పరిస్థితి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామన్నారు, ఎప్పుడు తెస్తారో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. చాలా మందిని బెటాలియన్ పోలీసు వాళ్ళను ఏ పోలీస్ అడిగినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టి 10 మందిని సస్పెండ్ చేశారు. వ్యవసాయ విస్తరణ అధికారులను సస్పెండ్ చేసినారు. ప్రజా పాలన అంటారు, మరి ఎట్లా ఉందంటే అధ్యక్ష వీళ్ళు చెప్పేది. ఓకే సార్, సార్ ఐఎమ్ కంక్లూడింగ్ అధ్యక్ష. వీళ్ళు చెప్పేది ఎట్లా ఉందంటే అధ్యక్ష, ప్రజాపాలన ఎట్లుందంటే అధ్యక్ష, వీళ్ళు చేసేది మొహబ్బత్ కా దుకాన్ కాదు అధ్యక్ష, వీళ్ళది నఫరత్ కా నయా బజార్ అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష, ఎమర్జెన్సీ రోజులు తిరిగి తీసుకొచ్చినారు అధ్యక్ష. ప్రజాపాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఎంత ఉందంటే, ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉన్నది. ఒక మాట, మొన్న మధ్యన పెద్ద మనిషి నాంపల్లి స్టేషన్లో దిగినాడు సార్. దిగి ఆటో ఎక్కాడు, బెస్ట్ హోటల్కి తీసుకుపోమన్నాడట సార్. తీసుకుపోయినాడు ఆయన, పాపం ఆటో ఆయన. తీసుకపోతే భోజనం చేసినాడు. భోజనం చేస్తే భోజనం మాత్రం చెత్తగా ఉందట. ఆయన పోయి అడిగినాడట, ఏమయ్యా బెస్ట్ హోటల్కి తీసుకుపోమంటే మరి ఇంత ఫుడ్ ఇంత వరస్ట్గా ఉంది ఎందుకు ఆయన అడిగినట. సార్ నువ్వు బెస్ట్ హోటల్ అన్నావు కానీ హోటల్ పేరు అడగలే కదా సార్, హోటల్ పేరు బెస్ట్ పేరు అన్నాడట. మీది కూడా గట్లనే ఉన్నది. పేరేమో ఇంటి పేరేమో కస్తూరి వారు, ఇల్లంతా గబ్బిలాల కంప అన్నట్టు పేరేమో ప్రజాపాలన, చేసేది మాత్రం ప్రజా పీడన అధ్యక్ష. ఆర్టీసీ కార్మికులు మా ప్రభాకర్ అన్నను, మా మిత్రుడు, మా పెద్దన్న, వారిని కోరుతా ఉన్న అధ్యక్ష, అపాయింటెడ్ డే ప్రకటించండి, దయచేసి వారిని కాపాడండి. వారు ఎదురు చూస్తా ఉన్నారు, వారందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఆటో డ్రైవర్లు 30 మంది ఆత్మహత్య చేసుకున్నారు, వారిని కాపాడండి. పల్లెల్లో నిన్ననే హరీష్ రావు గారు అడిగారు, సర్పంచ్ల పెండింగ్ బిల్లులు అయిపోతుంది సార్. పల్లెల్లో పెండింగ్ బిల్లుల వల్ల ఈరోజు మొత్తం ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం పడకేసింది. దయచేసి ₹1,00,00,000 వరకు మేము చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు మార్చి 31 లోపల ప్రతి సంవత్సరం రిలీజ్ చేసేది, దయచేసి రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నా. ఆ సర్పంచ్లందరూ ఆందోళన చేస్తా ఉన్నారు, వారి కోసం దయచేసి మీరు స్పందించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. దయచేసి బీసీ డిక్లరేషన్ లో పెద్దలు మరి ఆనాడు సిద్ధరామయ్య గారు వచ్చి చేసినారు అధ్యక్ష. 20,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు, కానీ 2 బడ్జెట్లు కలిపితే కూడా 20,000 కోట్లు కాలేదు. దయచేసి బడ్జెట్ ను సవరించి 20,000 కోట్లు కేటాయించండి. బీసీ సబ్ ప్లాన్ తీసుకురండి, మీరే చెప్పినారు తీసుకొస్తామని, తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నా